ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మంత్రతంత్ర జ్యోతిష్యులు ఐకాన్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, శ్రీ పరాభవనామ సంవత్సరం మరి విశేషంగా మిథున రాశి వాళ్ళకి కొత్త సంవత్సరం ఏ విధంగా ఉంటుంది? ఉగాది పచ్చడిలో షడ్రుచుల్లో ఏ రుచి వీళ్ళకి ఎక్కువగా తగలబోతుంది? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు? ద్వాదశ రాశుల్లో ఒకటి మిథున రాశి. ఈ పరాభనామ సంవత్సరంలో మిథున రాశి వారికి అయితే కనుక ఆదాయం 8 గాను, వ్యాయం 11 గాను, రాజ్యపూజ్యం 1 గాను, అవమానం 7 గాను మనం ఈ గణిత శాస్త్ర ప్రకారంగా మనం పరిగణన తీసుకోవచ్చు. అలానే ఈ యొక్క ఏ గ్రహము ఈ సంవత్సరం మొత్తం కూడా ఏ స్థానంలో ఉంటుంది, దాని యొక్క స్థితిగతుల ప్రకారంగా లెక్కించి దాన్ని భాగించి చేసినటువంటిదే ఈ నెంబర్లు. ఇది అందరికీ వర్తిస్తుందా అనేది కాదు. ఇక అందరికీ వర్తిస్తే ఇక ప్రపంచం మొత్తం ఏమైపోతుందబ్బా. అందుకని చెప్పేసి ఇది ఓవరాల్గా మనం గమనించుకున్నట్టయితే కొంతమేర మనకి ఇలాంటి సిమ్టమ్స్ అయితే ఉంటాయి. అంతేగాని నా జాతకంలో ఇలానే ఉంది, నాది మిథున రాశి కాబట్టి నాకు ఇట్లా అయిపోతుంది అనేది కాదు. వ్యక్తిగత జాతకం అనేది ఒకటి ఉంటుంది. అది గోచార ప్రకారంగా ఏ స్థానంలో ఉంది, ఏ గ్రహం ఎప్పుడు పుట్టింది, ఎప్పుడు మనం పుట్టాము చూసుకొని దాని ప్రకారంగా లోపాలు ఉన్నాయా, తాపాలు ఉన్నాయా, శాపాలు ఉన్నాయా, పాపాలు ఉన్నాయా, కర్మలు ఉన్నాయా చూసుకొని దానికి పరిష్కార మార్గం చేయించుకుంటే అప్పుడు మనకి వెళ్ళాల్సినటువంటి జీవితం ముందుకు వెళ్తుంది. అంతేగాని పంచాంగ శ్రావణం ఉంది కదా అని చూసుకొని నా జాతకం ఇంతే అండి, నాకు ముందుకు వెళ్ళట్లేదండి, నేను చూసుకున్నానండి పంచాంగం అంటే అది సరైనటువంటి నిర్ణయం అయితే కాదు. ఇది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఓవరాల్గా చూసేటువంటి పరిహారాలు, ఓవరాల్గా చూసేటువంటి ప్రెడిక్షన్స్ ఇవి. కాబట్టి పరిహారాలు అయితే మాత్రం అందరూ చేసుకోవచ్చు. అవి దేవునికి సంబంధించి మనకి సంబంధించి పాజిటివిటీ అవడానికి కాబట్టి పరిహారాలు అయితే పాటించవచ్చు. కానీ ప్రతి ఒక్కటి నాకు సంబంధించి అని మాత్రం అనుకోవడానికి లేదు. ఒక్కొక్క విషయం అయితే మాత్రం వారికి సూచిస్తుంది, ఓవరాల్గా చూసినప్పుడు సూచిస్తుంది. కాబట్టి అది నాదే అని మాత్రం బాధపడే అవసరం లేదు. ఇదంతా కూడా ఏంటంటే నా జాతకం వీటినే తగలడింది అని బాధపడకుండా ముందుకు వెళ్ళేదానికి ప్రోత్సాహం కూడా మనము చూపించే విధంగా ఉండాలి. మరొక విషయం, గ్రహరీత్యా దోషాలున్నా, గ్రహరీత్యా శాపాలున్నా, గ్రహరీత్యా శుభదృష్టి ఉన్నా కూడా, అశుభదృష్టి ఉన్నా కూడా గ్రహాల యొక్క స్థితిగతుల వలన మనిషి జీవితంలో మనిషికి ఎటువంటి సందేహం కాకుండా ఎటువంటి ఇబ్బందులు కూడా కలగవు. అలా కాకుండా నీకు నిజంగానే ఇబ్బంది కలుగుతుందంటే అది నీకు వేరే ఏదో సమస్య కొట్టుమిట్లాడుతుంది అని అర్థం. అది ఎక్కడైనా గురువు గారికి సంపాదిస్తే లేదా నాలాంటి వారికి సంపాదిస్తే వారికి పరిష్కార మార్గం చూపించవచ్చు. ఇది పర్టికులర్గా అందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఇక మిథున రాశి, ఈ మిథున రాశి వారికి చూసినట్టయితే కనుక ఇప్పుడు మొదటి 6 మాసాల వరకు అయితే కనుక మిథున రాశిలోనే కొనసాగుతున్నటువంటి గురువు, అలానే మీనరాశిలోనే కొనసాగుతున్నటువంటి శని భగవానుడు, అలానే ఇంకా అతిపెద్ద గ్రహాలైనటువంటి రాహువు, కేతువు వచ్చేసేమో సింహరాశిలో, రాహు వచ్చేసేమో కుంభరాశిలో. ఇలా కొనసాగేటువంటి గ్రహాల్లో అతిపెద్దవైనవి. ఈ స్థానాలు అయితే ఈ సంవత్సరం మొత్తంలో మారవు. కానీ ఒకే ఒక్కరు గురువు అయితే మారతాడు. అది కూడా సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో మారేదానికి ఉన్నది. ఇక్కడి నుంచి 2వ స్థానానికి గురువు వస్తాడు. ఈ 2వ స్థానానికి గురువు వచ్చినప్పుడు శని భగవానుడు నక్షత్ర మార్పు చెందుతారు. అలానే రవి భగవానుడు మాసానికి ఒకసారి మారుతూ ఉంటాడు. ఇక ఈ మిథున రాశికి ఈ సంవత్సరం కలిసి వచ్చేటువంటి గ్రహాలు ఏమున్నాయంటే గురు గ్రహము బాగా కలిసి వస్తుంది. చదువుకి సంబంధించిన విషయాలు, ఎడ్యుకేషన్ సంబంధించిన విషయాలు, జాబులో వెసులుబాట్లే కాకుండా జాబులో ప్రమోషన్స్, విదేశాల జాబులు చాలా చక్కగా ఉంటాయి వీరికి. కాకపోతే వీరు ఎప్పుడు అంటే కనుక ఇప్పుడు మొదలు పెట్టుకుంటే 2వ అధ్యయనం అంటే ఈ సంవత్సరం చివరిలో కల్లా వీరికి మంచి స్థానంలోకి వచ్చేటువంటి జాబులు బాగుంటాయి. కానీ ఎదుటి వాళ్ళని నమ్మారు అంటే కనుక ఇప్పుడు మనం అనుకున్నామే ఫస్ట్లో ఆదాయం 8 కానీ వ్యాయం మాత్రం 11 అని. ఆ వ్యాయం మాత్రమే కనిపిస్తుంది. ఎదుటి వాళ్ళని నమ్మినా, ఎదుటి వాళ్ళకి డబ్బులు ఇచ్చినా, పార్ట్నర్షిప్ వ్యాపారాలు పెట్టినా, నేనున్నాను మామ చూసుకోండి, నేనున్నా బాబాయ్ చూసుకోండి అంటే కనుక మనల్ని ఎవడు చూసేవాడు ఉండడు. ఇక డబ్బులు పోతే ఉన్నది పోద్ది, ఉంచుకుంది పోద్ది. కాబట్టి అలాంటి ప్రయత్నాలు ఏవి కూడా వీరు చేయకూడదు. ఇండిపెండెంట్గా ఆలోచన చేసుకోవాలి. ఇక బొటిక్ లాంటి రంగాలు, ఫ్యాషన్ డిజైనర్, బట్టల షాప్స్ లాంటివి పెట్టుకుంటే కూడా వీరికి మంచి నైపుణ్యం ఉంటుంది. పై స్థానానికి వెళ్ళడానికి కనిపిస్తుంది. ఈ పరాభనామ సంవత్సరం మొత్తం కూడా వీరికి నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి, కొత్తగా వ్యాపారం చేయాలనుకున్న వారికి ఎన్ని రకాలు కూడా బాగుంది. కానీ ఇవన్నీ కూడా ప్రయత్నం చేస్తూ అవుతుంది. గురుగారు చెప్తే కాదు, ప్రయత్నం కూడా మన వంతు చేయాలి. మరొక రంగం వీరికి అద్భుతంగా ఉంటుంది. ఆ రంగమే వీరికి వచ్చేసి రాజకీయ రంగం, సినీ రంగం. వీరికి మిథున రాశి వారు మొదలుపెట్టినట్టయితే అద్భుతంగా పై స్థానానికి వెళ్ళొచ్చు. మంచి పదవులు కూడా వస్తాయి వీరికి. చాలామంది నాయకులు ఉన్నారు ఈ రోజున.
ఏదేదో వ్యాపారాలు వేరే రంగాల్లో ఉండేసి రాజకీయ రంగం ప్రవేశ చేయగానే అంతకుముందు ఉన్న వాళ్ళని పక్కన పెట్టి వీరికి పదవులు ఇస్తున్నారు. అదే రకంగా వీరికి కూడా మిథున రాశి వారికి కూడా వీరు రాజకీయ రంగ ప్రవేశం చేయగానే మంచి పదవులతో పాటు వీరిని తొలతూగుతూ ఉంటారనమాట. కాబట్టి వీరి రాజకీయ రంగం చాలా బాగుంటుంది. ఎందుకంటే వీరికి గురుబలం ఇప్పుడు మొదలవుతుంది వీరికి, కానీ చాలా బాగుంటుంది. మరొకటి ఉంది వీరికి అదృష్టం. వ్యాయం 11 ఉంది, ఆదాయం 8 ఉంది, అదృష్టం ఎక్కడి నుంచి అనుకుంటారు. అది అందరిలో ఉండదు, ఓవరాల్గా ఉంటుంది. కానీ వీరి వ్యక్తిగత జాతకంలో అదృష్టం ఒకటి ఉంది. అదేంటంటే పుట్టిన తర్వాత ఇప్పటి వరకు ఒక్కసారి కూడా పెళ్లి కాకపోతే పెళ్ళయ్యేటువంటి యోచన కూడా కనపడుతుంది. ఇరువురికి, స్త్రీ పురుషులకి ఇద్దరికి కూడా పెళ్ళయ్యేదాకా కనిపిస్తుంది. అది కూడా ఎలా తెలుసా అండి? అన్ఎక్స్పెక్టెడ్గా లవ్ ఏదైనా ఉందనుకోండి, సక్సెస్ అవ్వదు. లవ్ నిజంగానే వీరు ఉండేదంటే ఇంట్లో ఒప్పించి ఆ లవ్ను కూడా అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే ఖచ్చితంగా పెళ్ళి అవుతుంది. లేదు అంటే కనుక అన్ఎక్స్పెక్టెడ్గా అప్పటికప్పుడే సంబంధాలు చూస్తారు, మంచి మ్యాచ్ ఉందని అనుకుంటారు, 3-4 రోజుల్లోనే పెళ్ళి అయిపోతుంది. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అలాగా వీరికి పెళ్ళిళ్ళు అయిపోతాయి. మనకి చుట్టాలని, బంధువుల్ని, ఫ్రెండ్స్ని కూడా ఎవరు పిలవరు. అన్ఎక్స్పెక్టెడ్గా పెళ్ళి అయిపోతుంది ఆటోమేటిక్గా. కాబట్టి దీనికైతే మాత్రం అందరూ ప్రిపేర్ అయి ఉండండి. ప్రిపేర్ అంటే లేనిపోయిన ఎఫ్ఐఆర్స్ పెట్టుకోవద్దు. ప్రిపేర్ అంటే పెళ్లి చేసుకునేదానికి బట్టలు కావచ్చు, వడ్రవేడు మణి మాణిక్యాలు ఎట్లా ఏమైనా ఉంటే కొనుక్కునేదానికి ప్రిపేర్ అయి ఉండాలి. ఎందుకంటే కనుక మనకి రానున్న కాలంలో ధనత్రయోదశి ఉంది, అక్షయ తృతీయ ఉంది. ఇలాంటి వాటిలో మళ్ళీ బంగారం రేటు ఎక్కువ పెరుగుతుంది. కాబట్టి తక్కువ ఉంటుంది అన్నప్పుడే కొనుక్కోవాలి. కాబట్టి అట్లా వీరు దాచిపెట్టుకొని కొనుక్కుంటే పెళ్ళి అనేది ఖచ్చితంగా ఉంది. ఇక మూడోది, వీరికి ఏదైనా జాబ్ చేయాలి కానీ, కొత్తగా నిరుద్యోగులకి కొత్త జాబ్ చేయాలి కానీ ఉంటే ఐటీ రంగంలో వీరు అద్భుతంగా రాణిస్తారు. మరొకటి మెడికల్ డయాగ్నోస్టిక్స్, అలానే ఫార్మసీ, అలానే వీరికి హాస్పిటల్స్, డాక్టర్స్, నర్సు ఇలాంటి వాటిల్లో వీరికి మంచి నైపుణ్యం ఉంటుంది. వారు ఏదన్నా ఇంతకుముందే ఎగ్జామ్స్ రాసేసి చదువుకొని ఉన్నా కూడా మళ్ళీ ప్రయత్నం చేసుకునేదానికి చేయొచ్చు. గవర్నమెంట్ జాబ్ కూడా వీరు ప్రయత్నం చేయొచ్చు. ఎందుకు అవుతున్నాయి అంటే, ఈ సంవత్సరం మిస్ అయింది అంటే వచ్చేటువంటి సంవత్సరం అంత పెద్దగా బాల. ఎప్పుడు 2027 సంవత్సరం ఏప్రిల్ 17 తర్వాత వీరికి పెద్దగా మళ్ళీ బాగోదు. కాబట్టి ఈ సంవత్సరంలోనే ఏదైనా సాధించుకునే దానికి ఖచ్చితంగా సాధించుకోవచ్చు. ఇక సిఏ కానీ బీబీఏ కానీ కూడా వీరు ప్రయత్నం చేసుకుంటే ఖచ్చితంగా పాస్ అవుతారు. ఇక లాయర్గా కూడా కావాలంటే కూడా వీరు ఎగ్జామ్స్ రాసుకొని చేసుకోవచ్చు. ఇక సినీ రంగంలో మంచి మంచి అవకాశాలు అయితే వీరికి ఆరంభమవుతున్నాయి. దాని తగ్గట్టుగా చిన్న అవకాశం పెద్ద అవసరం లేకుండా వచ్చే అవకాశాన్ని అందిపుచ్చుకుంటే కనుక ఖచ్చితంగా వీరు రాణించేదానికి రానున్నటువంటి రోజులు మంచి మంచి అవకాశాలు, గుర్తింపు లభ్యపడేదానికైతే కనిపిస్తుంది. ఒక 4-5 శాలువలు కూడా ఇంట్లో తెచ్చుకొచ్చి పెట్టుకుంటే సన్మానం చేసుకోవచ్చు. కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఇకపోతే ఈ సంవత్సరం మొత్తం కూడా వీరికి అన్ని రకాల ప్రయోగాలకి, అన్ని రకాల రంగాల్లో కూడా బాగుంది. కాబట్టి ఇక చిన్న చిన్న పరిహారాలు కూడా చేసుకునే దానికైతే బాగుంటుంది. మరొకటి మర్చిపోయాం, భార్యాభర్తల మధ్యన ఎడబాటు. ఇది పెళ్ళయి ఎప్పుడో భార్యాభర్తల మధ్య ఎడబాటు ఉందండి, ఎవరో వచ్చి మధ్యలో దూరేసి మా మధ్యన సంసారం నిప్పులు పోసి తీసుకుపోయినాడండి, ఇక మాకు సంసార పక్షంగా సుఖం లేదు అనుకుంటే కనుక, ఎవరైనా భార్యాభర్త విడిపోయి ఉంటే వారిలో మిథున రాశి వారిని ఎవరైనా ఉంటే కనుక ఆ మిథున రాశి వారు ఒక అడుగు తగ్గి తల దించితే ఇబ్బంది ఏం లేదు. వారు పోయి మాట్లాడితే స్వయంగా ఉన్న పలంగా కట్టుబడులతో బయటకు వచ్చేస్తారు. కాబట్టి వారికి వారే ప్రయత్నం చేయాలి. ఎవరో వేరే వాళ్ళని తీసుకుపోయి, మందం తీసుకుపోయి, ఓ 10 మందిని తీసుకుపోయి తండగా వెళ్ళేసి పోటీ పట్టడానికి, లేకపోతే రాజకీయంలో మీటింగ్ పెట్టుకోవడానికి అట్లాగా కాకుండా రౌడీజం చేయకుండా నెమ్మదిగా వెళ్ళి కూర్చుంటే ఎలాంటి వారైనా మళ్ళీ వస్తారు. కోర్టు వరకు వెళ్ళిన విషయాలు కూడా అవి సమసిపోతాయి. కాబట్టి ఇలాంటి ప్రయత్నం చేయాలి. ఈ సంవత్సరం వీళ్ళకి ఏదన్నా టర్నింగ్ పాయింట్ అంటే ఉంటుందా గురుగారు? ఏదన్నా ఖచ్చితంగా టర్నింగ్ పాయింట్. ఎడ్యుకేషన్ పరంగా అంతా బాగుంది కదా, అది టర్నింగ్ పాయింట్ అనుకోవచ్చు. జీవితంలో ఎదగడానికి ఎడ్యుకేషన్ ముఖ్యమైనటువంటి ఘట్టం. ఎన్ని సంవత్సరాలు పరీక్ష రాసినా పాస్ అవ్వరు, కానీ ఈ సంవత్సరంలో పరీక్ష రాయిపోయినా పాస్ అవుతారు. అక్కడ ఏబిసిడీలు ఉంటే ఏ అంటే ఐశ్వర్య అనో, లేకపోతే బి అంటే బాలకృష్ణ అనో రాసుకుంటూ ఉన్నారనుకోండి, ఏ అంటే ఐశ్వర్య కాదు ఆంజనేయుల, అట్లా రాసుకుంటూ ఉన్నారనుకోండి, వీళ్ళు పరీక్షలో పాస్ అయిపోతారు ఆటోమేటిక్గా. వెంకీ సినిమాలో 4 రాస్తారు చూసారా, ఆ టైప్లో వీళ్ళు పోటీ పరీక్షలో రాసేసుకుంటే కూడా ఖచ్చితంగా పాస్ అయిపోతారు. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు, మంచి జాబ్లు కూడా వస్తాయి వీరికి. కాదు ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తే ఈ సంవత్సరంలో బాగా ఉన్న రాసుల్లో కల్లా అతి బాగున్న రాశి ఎవరే ఉంది అంటే కనుక ఆ రాశుల్లో ఒకటి ఈ మిథున రాశి. కాబట్టి దాని తగ్గట్టుగా వెళ్ళాలి. అంతేగాని పంచాంగంలో ఒకటి ఉందండి, మీరు ఒకటి చెప్తున్నారు, మరి ఇంకేం జరుగుతుందో తెలియట్లేదని వీటి గురించి ఆలోచించుకుంటూ సంవత్సరం అయిపోద్ది. అలా కాకుండా కష్టపడేదానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి స్థానం ఏర్పడేలా కనిపిస్తుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయొచ్చు. ఇకపోతే
ఈ రాశి వారు ఏదైతే మిథున రాశి ఉందో ఈ మిథున రాశి వారికి అయితే ఖచ్చితంగా వీరికి కావాల్సినటువంటి పరిహారాలు కూడా చేసుకోవాలి. పరిహారాల కన్నా కూడా ముందు ఏంటంటే వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ రెడ్, బ్లాక్, వైట్, గ్రీన్, ఇవి ఆపోజిట్ సైన్స్. ఇవి ఈ కలర్స్ అన్నీ కూడా వీరికి బాగా కలిసి వస్తాయి అన్నమాట. ఇక మీకు ఈ నెంబర్ 3, 6 నెంబర్స్ మీకు 3, 6 నెంబర్స్ వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి. ఏది మిథున రాశి కాబట్టి ఈ యొక్క పరాభనామ సంవత్సరం మొత్తం కూడా ఇవి లక్కీ నెంబర్స్గా కూడా వీరు తీసుకోవచ్చు. ఇకపోతే వీరికి ఇక ఈ వారాలు వచ్చేటప్పటికి వీరికి శుక్రవారం ఒకటి బాగుంటుంది మిథున రాశి వారికి, బుధవారం ఒకటి చాలా బాగుంటుంది. ఏదైనా రియల్ ఎస్టేట్ సంబంధించి కానీ ల్యాండ్ సంబంధించి కానీ చేసుకుంటే బుధవారం రోజు చేసుకుంటే వీరికి అద్భుతంగా పై స్థానానికి డబ్బు వస్తుంది, పరపతి వస్తుంది, హోదా వస్తుంది, పేరు ప్రఖ్యాత అన్నీ కూడా వారికి వస్తాయి బుధవారం రోజున ఏదైనా పని మొదలు పెట్టుకుంటే. ఇక వీటితో పాటు దేవుని అనుగ్రహం కావాలి. ఇక దేవుని అనుగ్రహం కావాలంటే కనుక నవగ్రహాల చుట్టూ తిరగాలి, నవధాన్యాలు తీసుకుని వాటి మీద వేసుకుంటూ నవగ్రహాల చుట్టూ 9 సార్లు తిరగాలి. ఇది మాసానికి ఒకసారి అయినా చేయాలి. దీంతోపాటు సుబ్రహ్మణ్య స్వామి వారికి పంచామృత అభిషేకం చేయించుకుంటే చాలా మంచిది. ఇక మానసం వారికి చేసుకున్నా కూడా చాలా మంచిది. ఇక వీరికి కాలసర్పదోషం, నాగదోష, కుజదోషం ఉంటే రుద్రాభిషేకం చేసుకుంటే చాలా మంచిది. ఇక దీంతోపాటు వ్యక్తిగతంగా వీరే చేసుకోవాల్సినటువంటి రెమెడీ ఒకటి ఉంది. అది ఏమిటంటే కనుక మనకి ప్రతిరోజు కూడా ఉదయాన్నే 2 మిరియాలు తిని వాటర్ తాగాలి, నైట్ పడుకునేప్పుడు 2 లవంగాలు తిని వాటర్ తాగాలి. అలా చేసినప్పుడు ఏంటంటే కనుక మిరియాలేమో శుక్రగ్రహానికి, లవంగాలేమో మనకి కేతువు రాహుకి, కాబట్టి కుజుడికి కూడా లవంగాలనేది మంచి సానుకూల వాతావరణం. కాబట్టి ఆ 2 గ్రహాలు మనకు సానుకూలించాలి అనుకుంటే కనుక వీరు ప్రతిరోజు కూడా ఈ పని చేసుకుంటూ ఉండాలి. ఆరోగ్యం కూడా క్షీణించకుండా ఉంటుంది ఈ 2 తినడం వల్ల. ఇక నరదీశ నరకోశ కూడా తగ్గుతుంది ఈ 2 తినడం వల్ల. చిన్నగానే కనిపిస్తే సీడ్, దానివల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. కాబట్టి ఇంకా వాస్తు ప్రకారంగా కానీ ఇంకా కూడా వారికి పట్టి పీడిస్తున్నటువంటి వ్యవహారాలు ఉంటే కనుక ఖచ్చితంగా సంప్రదిస్తే దానికి సంబంధించిన పరిష్కార మార్గం అయితే చూపించబడుతుంది. ఈ రకమైనటువంటి పరిహారాలు చేసుకుని అదృష్టవంతులు అయ్యేదానికి అవకాశం ఉంది మిథున రాశి వారికి ఈ పరాభనామ సంవత్సరం మొత్తం కూడా. ఈ నూతన సంవత్సరం మీ రాశి వాళ్ళందరికీ అద్భుతంగా కలిసి రావాలని చెప్పి కోరుకుందాం. ధన్యవాదాలు.